ఇవాళ మనం మానవ జాతి యొక్క స్వభావం గురించి తెలుసుకుందాం. సువార్తని అర్థం చేసుకొని మెచ్చుకోవడానికి మనము దేవుని స్వభావమును గురించి కొంత తెలుసుకోవడమే కాదు, కానీ మన స్వభావమును గురించి కూడా కొంత తెలుసుకోవాలి. బైబిల్ మన గురించి చెప్పేది పొగిడే రీతిలో లేదు, కానీ అసలు అది మంచిదిగా అస్సలు లేదు, కానీ అది నిజము. బైబిల్ చెప్పింది సత్యము. మానవ జాతి నైతికముగా చెడిపోయినది. అతను పాపములో పడిపోకముందు మానవుని మొదటి స్థితి ఉన్నతమైనది, కానీ మానవుని ప్రస్తుత స్థితి నిరాశాపూరితమైనది. మానవ జాతి మంచిదిగా సృష్టించబడినప్పటికీ మానవులంతా ఆత్మీయ మరణములోనికి పడిపోయారని బైబిల్ మనకి బోధిస్తున్నది. మనము స్వభావ సిద్ధముగా నైతికముగా చెడిపోయిన వారము, దుష్టత్వము వైపు మొగ్గి ఉన్నవారము మరియు నీతిగల దేవునికి వ్యతిరేకముగా ఉన్నవారము. ప్రసంగి 7వ అధ్యాయం 29వ వచనంలో ఇలా చూస్తాము. ఇది ఒకటి మాత్రమే నేను కనుగొంటిని, ఏదనగా దేవుడు నరులను యథార్థవంతులుగాను పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనంలో ఇలా ఉంటుంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? మరియు యెషయా 64వ అధ్యాయము 6వ వచనంలో ఇలా ఉంటుంది. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలె నాయను, మేమందరము ఆకువలె వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయెను. రోమా 8వ అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉంటుంది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. చూసారా, ఇప్పుడే చదివిన బైబిల్లోని ఈ వచనములు మీకు కోపం తెప్పించవచ్చు. మానవ జాతిపై ఇవి మోపుచున్న నేరములకు చరిత్ర యొక్క ప్రతి పేజీ సాక్ష్యముగా నిలుచుచున్నది. అంతేకాకుండా మీతో మీరే నిజాయితీగా ఉన్నట్లయితే ఈ వచనముల యొక్క సత్యము మీ తలంపులు, మాటలు మరియు క్రియల వలన నిరూపించబడుచున్నవని మీరు ఒప్పుకుంటారు. అవి నిరంతరము పరిశుద్ధ ధర్మశాస్త్రమైన దేవుని 10 ఆజ్ఞలను అతిక్రమిస్తాయి. ఒక పరిశుద్ధ, న్యాయమైన మరియు ప్రేమగల దేవుని యొక్క నీతి ప్రమాణమునకు వ్యతిరేకముగా కార్యము చేయుటకు మన అంతరంగ నైతిక చెడుతనము నడిపిస్తుందని బైబిల్ మనకి బోధించుచున్నది. మనమందరము ఏ మినహాయింపు లేకుండా స్వభావ రీతిగా మరియు మనము చేసిన కార్యముల ద్వారాను పాపులమై ఉన్నాము. దేవుని ఎదుట మనందరము ఏ మినహాయింపు లేకుండా అపరాధ భావము గలవారముగాను మరియు ఏ నెపములు చెప్పడానికి వీలు లేని వారముగాను ఉన్నాము. కొన్ని వచనాలు మనం చూద్దాం. రోమా 3వ అధ్యాయం 22వ వచనంలో ఇలా ఉంటుంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచున్నారు. 1 రాజులు 8వ అధ్యాయం 46వ వచనంలో ఇలా ఉంటుంది. పాపము చేయనివాడు ఒక్కడునూ లేడు. రోమా 3వ అధ్యాయం 10 నుంచి 12వ వచనంలో ఇలా ఉంటుంది. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదుకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడునూ లేడు. రోమా 3వ అధ్యాయం 19వ వచనంలో ఇలా ఉంటుంది. ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్ర అగునట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదుము. కీర్తనలు 103వ అధ్యాయం 3వ వచనంలో ఇలా ఉంటుంది. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? చూసారా ఈ వచనాలు? ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. నీవు పాపివా? ఇది నీవు ఏదో కొన్ని తప్పిదములు చేయుచున్న దాని గురించిన ప్రశ్న కాదు. ఇది నీవు కొన్ని చెడు పనులు చేశావని ఒప్పుకొనుట గురించిన విషయము కూడా కాదు. నీకు ఒక పాపభరితమైన హృదయం ఉన్నదని, దేవుని ఆజ్ఞలు మీరునటువంటి చరిత్ర నీకు ఉన్నదని నీవు గుర్తిస్తున్నావా? ఏ నెపములు చెప్పకు.
నీవు ప్రాథమికముగా ఒక మంచి వ్యక్తి అని నటించకు. నీవు అలా చేస్తే నీ కొరకు యేసు దగ్గర ఏమీ లేదు. ఎలయనగా ఆయన పాపుల కొరకు వచ్చాడు. అయితే నీవు దుఃఖముతో నీ పాపమును ఒప్పుకున్నప్పుడు దేవుని జ్ఞానము నీ గొప్ప సమస్యని ఒక అత్యంత అసాధారణమైన విధానముతో పరిష్కరించాడు.